అరే మామ ఇప్పుడే షో కంప్లీట్ అయింది 12 రైల్వే కాలనీ. సినిమా చూసాక నాకు ఒకటే అనిపించింది, ఏమీ లేదురా దీంట్లో. ఏం లేనప్పుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఎందుకు తీసాడో ఈ సినిమాని యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా అండ్ యాజ్ ఏ కథా రచయితగా నాకు ఏం అర్థం కాలేదురా. ట్రైలర్ చూసినప్పుడు మనకి బాగానే అనిపించింది కదరా. సినిమాలో అంతలా ఏమనిపించలేదు నీకు? ఏమనిపించలేదు మామ. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నా పరంగా అయితే లైట్ గా డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఇంతకు ముందు పొలిమేరా సిరీస్ తీసాడు. సో ఎంతో కొంత కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా బాగుంటదని హోప్ తో కదా వస్తాం. టోటల్లీ ఫెయిల్యూర్ మామ. అతని పరంగా ఇంకా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే పొలిమేరలో చూసాం అతని రైటింగ్ ఎంత బాగుంటది అండ్ అతని స్క్రీన్ రైటింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. కానీ దీంట్లో అదే ఫెయిల్యూర్ మామ. రైటింగ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, స్క్రీన్ రైటింగ్ గానీ టూ వర్స్ట్ గా ఉన్నాయి. అంటే చిన్న పాయింట్ ని పట్టుకుని అంతలా లాగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా డైలాగ్స్ కూడా అతనే రాశాడు. కొన్ని క్రింజ్ డైలాగ్స్ ఉంటాయి. నిజంగా అనిలేనా రాసింది అనిపించింది మామ చాలా చోట్ల నాకు. స్టోరీ పక్కన పెడితే కనీసం యాక్టింగ్ వరకు అన్నా బాగా వర్కౌట్ అయిందా లేదా అది కూడా? యాక్టింగ్ లో అందరివి బాగానే ఉంటాయి. అల్లరి నరేష్ ఏమైనా కంబ్యాక్ చేస్తాడేమో, పాపం హిట్ వస్తుందేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చే సినిమాకి. అల్లరి నరేష్ పరంగా అయితే ఈ సినిమా అస్సలు హెల్ప్ అవ్వదు. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలనుకుంటే తను నెక్స్ట్ నటించబోయే ఆల్కహాల్ సినిమాతో కంబ్యాక్ చేస్తాడేమో అని నా హోప్. మావా నాకైతే మాత్రం అల్లరి నరేష్ మళ్ళీ కామెడీ ట్రాక్ లోకి వెళ్తేనే వర్కౌట్ అవుదేమో అనిపిస్తుంది. నిజం మామ, నేను కూడా ఇదే చెప్దాం అనుకుంటున్నాను. అతని స్ట్రెంత్ ను వదిలేసుకుని ఏవో తీయడం కన్నా అతని స్ట్రెంత్ సినిమాలు తీసి కాసేపు నవ్వించిన చాలు మామ. ఇంకోటి కూడా మాట్లాడాలి. ఈ సినిమాలో కొంచెం రిలీఫ్ ఇచ్చేవంటే టెక్నికల్ వాల్యూస్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నైట్ మోడ్ లో ఉంటాయి. అవి కూడా చాలా బాగా తెరకెక్కించారు. అండ్ మ్యూజిక్ కూడా బానే ఉంటది. పాటలు ఎలా ఉన్నా మ్యూజిక్ గదరగొట్టేసాడు బీమ్స్. కానీ కథ కొంచెం బాగా సెట్ చేసుకుని ఉంటే బాగుండేది. చాలా చాలా స్కోప్ ఉంది మామ. చాలా టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ ఉన్నప్పుడు, చాలా టాలెంట్ ఉన్న రైటర్ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుని తీస్తే ఏమైపోద్ది, ఏదో తీసేద్దాం చూసేస్తారు అనుకుంటే పొరపాటు మామ. హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. చాలా 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 టైం వర్క్ అనిపించింది నాకైతే. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నా. ఇంత అలా చెప్తున్నావు అంటే ఇంకా నేను ఒకటి అడిగినా వేస్తేనేమో ఇంకా మన ఆడియన్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి సజెస్ట్ చేయలేమో అయితే ఇంక ఈ సినిమాని. ఈ సినిమాని నేను సజెస్ట్ చేస్తానా చైనా అని పక్కన పెడితే చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే ఆడియన్స్ ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు ఈ సినిమా చూసే క్లారిటీగా అర్థమవుతుంది. మంచి కథలు తీసుకురావాలి మా. పక్క ఇండస్ట్రీలు అంతలా ఎక్కడికి వెళ్ళిపోతుంటే కథల పరంగా మన వాళ్ళు రోజు రోజుకి డౌన్ అయిపోతున్నారు మా.